లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు. అందరి ఫోన్లను మడతబెట్టారు. అందరి పర్సనల్ వ్యవహారాలపై ఫోకస్ చేశారు. వందల సంఖ్యలో ఫోన్లను ట్యాప్ చేశారు. విచిత్రం ఏంటంటే ఆ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు డీజీపీగా ఉన్న జితేందర్ సిట్ ముందు హాజరయ్యారు. అప్పుడు ఆయన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగం పుంజుకుంది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ను సిట్ ప్రశ్నించింది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఐపీఎస్ అనిల్ కుమార్, అప్పటి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ప్రస్తుత డీజీపీ జితేందర్ సిట్ విచారణకు హాజరయ్యారు. జితేందర్, అనిల్ కుమార్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ ఇద్దరు అధికారులు అప్పుడు రివ్యూ కమిటీలో కీలక సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు సిట్ ముందు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు హాజరయ్యారు. ల్యాప్టాప్తో పాటు మరికొన్ని డాక్యుమెంట్లతో విచారణకొచ్చారు. ఇదే కేసులో సిట్ పదుల సంఖ్యలో సాక్షుల స్టేట్మెంట్ను తీసుకుంటోంది. ఈ కేసులో లోతుకు వెళుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 2023 నవంబర్లో ఏకంగా 600 సెల్ ఫోన్ నంబర్లను రివ్యూ కమిటీకి ఇచ్చారు ప్రభాకర్ రావు. మావోయిస్టుల పేర్లు చెప్పి ఫోన్లను ట్యాప్ చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అధికార ప్రతిపక్ష నేతలతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫోన్లను ట్యాప్ చేశారని ప్రభాకర్ రావు మీద అభియోగాలున్నాయి. అప్పట్లో ప్రతి 2 నెలలకు ఒకసారి రివ్యూ కమిటీ సమావేశం జరిగేది. ఆ సమావేశంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలనే విషయం మీద చర్చ చేసేవారు. ఇక సాధారణ ఎన్నికల టైంలో కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలకు చెందిన కీలక నేతలతో పాటు వారి అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారని సిట్ చెబుతోంది. 3 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించినప్పుడు ఈ విషయమే వెలుగులోకి వచ్చింది. అయితే ప్రభాకర్ రావు మాత్రం తాను వృత్తిలో భాగంగానే ట్యాపింగ్ చేశానని, ఎక్కడా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని అంటున్నారు.